సో మొత్తానికి అయితే శ్రీనివాస్ గారు దీని నుంచి మనం బయటపడాలంటే, దీని బారిన పడకూడదంటే మనకి డూస్ అండ్ డోంట్స్. ఉదాహరణకి చాలాసార్లు వింటుంటాం సోషల్ మీడియాలో మీకు ఎవరైనా ఫోన్ చేస్తే లేకపోతే ఏమైనా మెసేజ్లు పెడితే స్పందించద్దు, లింకులు క్లిక్ చేయొద్దని. సో ఏ లింక్ సేఫ్ సార్? హెచ్టిటిపిఎస్ సేఫా? హెచ్టిటిపిఎస్ ఉన్నంత మాత్రాన అది మనం సేఫ్ అని చెప్పలేము మేడం. హెచ్టిటిపి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హెచ్టిటిపిఎస్ ఉన్నప్పటికీ ఆ సైట్కి వెళ్ళిన తర్వాత దాంట్లో మలిషియస్ కోడ్ ఉంటే కనుక అది ఇమీడియట్గా మన మొబైల్లోకి లేదంటే మన సిస్టంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ ఫైల్ ఏదైతే మాలిషియస్ ఫైల్ ఉంటుందో అది ఆల్రెడీ మన సిస్టంలో ఇంజెక్ట్ అవుతుంది. ఇంజెక్ట్ అయిన తర్వాత ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మిగతా ప్రివిలేజెస్ అన్నీ తీసుకుంటుంది. ప్రివిలేజెస్ అన్నీ తీసుకొని మనకి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తూ ఒక కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకుంటుంది. కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ లాంటివి, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లాంటివి గ్యాదర్ చేస్తూ పంపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఓటీపీ లాంటివి, ఎస్ఎంఎస్ లాంటివి కూడా రాకుండా చేసే అడ్వాన్స్ మాలిషియస్ కోడ్స్ కూడా ఉన్నాయి. ఇట్లాంటి సందర్భం మన బ్యాంక్లోంచి డెబిట్ అవుతే మనకు తెలియదు. ఓటీపీ రాదు. ఓటీపీ ఆ కోడే చదివేస్తుంది. ఆ కోడ్ అంటే ఆ సిస్టమ్ కాంప్రమైజ్ చేసిన కోడే చదివేసి అదే మొత్తం ఆపరేషన్ అంతా అదే చేస్తుంది. మొన్న రీసెంట్గా మనకి ఎగ్జాంపుల్గా ఫుడ్ డెలివరీ యాప్లో ఒక ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం అవుతుంది. ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత లేట్ అయిపోయిన తర్వాత వీళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత, సార్ మీ యొక్క ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేయలేము, ఏజెంట్ లేడు, అంటే ఫుడ్ డెలివరీ ఏజెంట్ లేడు, సో మీరు మీ ఆర్డర్ క్యాన్సిల్ అయ్యింది, మీకు రిఫండ్ కావాలంటే మీరు మేము పంపించిన లింక్ క్లిక్ చేసి మీరు ఒక ₹1 పే చేయండి, మీ అమౌంట్ మీకు వస్తుందని చెప్తారు. చెప్పిన తర్వాత అతను అలాగే చేయడం వల్ల తనకున్న 5 ఖాతాల్లోంచి డబ్బులు అనేది వెళ్ళిపోయాయి మొత్తం. ఇలాంటివి కూడా వింటున్నాం మనం. ఇలాంటి కాబట్టి అయితే ఇన్ జనరల్ అన్నోన్ సోర్స్ నుంచి వచ్చేది ఏది క్లిక్ చేయకూడదు. అన్నోన్ సోర్స్ నుంచి వచ్చేది ఏది క్లిక్ చేయకూడదు. తను ఇప్పుడు మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆయన ఫుడ్ డెలివరీ యాప్లో ఒక ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాడు. ఏదైనా రిగ్రెసల్ ఉంటే తను ఏం చేయాలి, మళ్ళీ అదే ఫుడ్ యాప్లో తన యొక్క కన్సర్న్ని కస్టమర్ కేర్ ద్వారా తను తీర్చుకోవాలి. తను అలా చేయకుండా ఫుడ్ డెలివరీ ఏదైతే వెండర్ ఉంటారో వెండర్కి కాల్ చేసినట్టున్నారు. అంటే వెండర్ కాల్ చేయడం వల్ల ఆ వెండర్ కాల్ చేయడం కూడా తను గూగుల్లో సెర్చ్ చేసో ఎలాగో వెండర్కి కాల్ చేయడం జరిగి ఉంటుంది. మనకి గూగుల్ లాంటి బ్రౌజర్లో సెర్చ్ చేయడం వల్ల వీళ్ళు ఆల్రెడీ సైబర్ క్రిమినల్స్ సిమిలర్ సైట్లను క్రియేట్ చేసి పెడతారు. అలాంటి నెంబర్లే మనకి ఎస్సీఓ కూడా చాలా చేసి ఫస్ట్లో టాప్లో వచ్చేలాగా చేస్తారు. ఈ కస్టమర్ కేర్ నెంబర్ అదే అనుకొని తను కాల్ చేయడం, లింక్ పంపించడం, డబ్బులు వెళ్ళిపోవడం. ఇప్పుడు డబ్బులు వెళ్ళిపోయిన తర్వాత ఫుడ్ యాప్ని మనం వీళ్ళు బ్లేమ్ చేయలేము. కానీ వీళ్ళు ఏమంటున్నారు, ఫుడ్ యాప్ చెప్పొద్దా, లేదంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఈ బ్యాంక్ ఉంటుందో అది చెప్పదు. వాళ్ళ యొక్క టెక్నికల్, వాళ్ళ యొక్క లీగాలిటీ ప్రకారం వీళ్ళకి పంపిస్తారు. కానీ ఎక్కడ ప్రాబ్లం ఉంది, వీళ్ళ మొబైల్లో ప్రాబ్లం ఉంది. సో అంటే మనకి అవగాహన ఉండడం అనేది చాలా ముఖ్యం. మనం ఏం చేస్తున్నాం, ఏ లింక్ క్లిక్ చేయాలి, ఏ లింక్ క్లిక్ చేయకూడదు, లెజిటిమేట్ అయితే మనకు లింకులు పంపుతారు, అసలు ఎలా ఉంటుంది అది ఆలోచన కొంత యూజ్ చేయాలి. రెండోది కొన్ని సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు మన ఇన్ఫర్మేషన్ బయట. అంటే వన్స్ మనకి ఒక మలిషియస్ కోడ్ అనేది మన మొబైల్లో ఎంటర్ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యి ఆ కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ మనం ఏవైతే ఎనేబుల్ చేసుకున్న సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నీ డిజేబుల్ చేస్తుంది. అసలు కనీసం మనకు అవగాహన కూడా ఉండదు. ఎప్పుడు తెలుస్తుంది, డాటా మనకి తెలియకుండా డాటా ఎక్కువ యూసేజ్ అవ్వడము, మొబైల్ ఊరికే హ్యాంగ్ అవ్వడం, లేదా మొబైల్లో బ్యాటరీ ఊరికే త్వరగా డ్రైన్ అవ్వడం, అట్లాంటివి ఏమన్నా మనం నోటీస్ చేయగలిగితేనే తెలుస్తుంది తప్ప మాలిషియస్ ఒక యాప్ కోడ్ మన మొబైల్లో ఉందనేది తెలియదు. రైట్. సో దానికి మనం ఇప్పుడు ఫైర్ వాల్స్ అని రకరకాలు వస్తున్నాయి కదండి, అవన్నీ మనం ఎనేబుల్ చేసుకుంటే మంచిదంటారా? తప్పకుండా ఫైర్ వాల్స్ ఎనేబుల్ చేసుకోవడం అనేది మంచిది. ఫైర్ వాల్స్తో పాటు మన మొబైల్లో ఒక స్పైవేరు, ఒక యాంటీవైరస్ లాంటి ఒక పేడ్ యాంటీవైరస్ లాంటివి మనం పెట్టుకోవడం చాలా మంచిది. అలా కాకుండా సీడాక్ వాళ్ళు ఒక యాంటీవైరస్ని స్పైవేర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కవచ్ అని ఉంటుంది. అది ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకి రెగ్యులర్గా దాంతో స్కాన్ చేసుకోవడం వల్ల ఎక్స్టర్నల్గా ఏ యాప్స్ ఏమన్నా ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయా, హార్మ్ఫుల్గా చెక్ చేస్తుంది. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏ యాప్
మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని రీడ్ చేస్తుంది, స్కాన్ చేస్తుంది అనేది దాంట్లో తెలిసిపోతుంది. దాని పేరు ఎం కవచ్ అనే యాప్ సీడాక్ వాళ్ళది ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ప్రొవైడ్ చేసింది. ఇది ఫ్రీగా ఉంటుంది, మనకు ప్లే స్టోర్లో ఉంటుంది. ఇది ఇన్స్టాల్ చేసుకోవడం బెస్ట్. రైట్ సార్. అసలు అంటే మొట్టమొదట మన ఎం కవచ్ అనేది మన బుర్రలో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎవరైనా ఇది తలతిక్క మెథడ్స్లో ఫోన్ చేస్తే అసలు పోలీసులు వాట్సాప్ కాల్స్ ఎందుకు చేస్తారు మొదలుకుని అంటే దీంట్లో మళ్ళీ మనకు డిజిటల్ అరెస్ట్ లాంటి విషయాలకు వచ్చేసరికి మనకు ప్రాథమిక అవగాహన కూడా చాలా ముఖ్యం. ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు దాదాపు వాట్సాప్ లాంటి వాటిలో అరెస్ట్ చేయరు. ఫస్ట్ థింగ్, డిజిటల్ అరెస్ట్ అనేది చట్టబద్ధత లేదు. తర్వాత మనకి ఎవరినైనా అరెస్ట్ చేయాలన్నప్పుడు మీ మీద ఈ అభియోగాలు మోపడమైనది, మీ మీద ఈ అభియోగాలు ఉన్నాయి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు. భారతీయ నాగరిక సురక్ష సంహిత కూడా అదే చెప్తుంది. ఎనీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అయినా కూడా ఎవరినైతే అరెస్ట్ చేస్తారో వారికి ప్రాథమిక సమాచారం మిమ్మల్ని ఎందుకు ఈ యొక్క అభియోగాలపైన మిమ్మల్ని అరెస్ట్ చేశామనేది ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎట్ ద సేమ్ టైం వారి యొక్క బంధువులకు కానీ వారి యొక్క స్నేహితులకు కానీ ఖచ్చితంగా సమాచారం ఇస్తారు. జనరల్గా ఇది ప్రొసీజర్ ఉంటుంది. ఈ ప్రొసీజర్ కాకుండా వాట్సాప్ లాంటి వాటిలో అరెస్ట్ చేయడము, స్కైప్ లాంటి వాటిలో అరెస్ట్ చేయడం అనేది ఉండదు. ఇది మనకు అవగాహన ఉండాలి. జనరల్గా ఈ అవగాహన ఉండాలంటే కొంచెం మనకి ఆల్రెడీ మనకి టెలికమ్యూనికేషన్ శాఖ మన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ రెండు సంయుక్తంగా ఒక క్యాంపెయిన్ కూడా రన్ చేస్తున్నారు, కాలర్ టు క్యాంపెయిన్. ఎలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేసుకోవద్దు అంటే ఎవరికైనా ఫోన్ చేస్తే క్యాంపెయిన్ రెడీ, సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుంచి ఫోన్ కాల్ వస్తే మొదలవుతుంది చెప్తున్నారు. ఇది ఒక క్యాంపెయిన్ ఆల్రెడీ ఉంది. సో వాళ్ళ తరపు నుంచి కొంత చాలా మట్టుకు చేస్తున్నారు. అంటే మనం ఏ యాప్ యూజ్ చేస్తున్నాం, ఎందుకు ఇలాంటి సంఘటనలపైన మనకు కొంత అవగాహన ఉండడం అనేది చాలా అవసరం. రైట్. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎం కవచెస్ చాలా వెంటనే ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పి అందరినీ మేము అంటే కోరుతున్నాము. అట్ ద సేమ్ టైం మీకు సజెషన్ ఇస్తున్నాము, సూచన ఇస్తున్నాము. తప్పకుండా ఐ థింక్ ఫస్ట్ మనం బుర్ర ఉపయోగించి దీని సోర్స్ ఏమిటని తెలుసుకోవాలి. భయపడకూడదు. మెయిన్గా భయపడితే అంతా మొత్తం అంటే ఇదంతా సోషల్ ఇంజనీరింగ్, అంటే టెక్నికల్ టర్మినాలజీ సోషల్ ఇంజనీరింగ్ అంటాం. అంటే మనకు నిజమే అనిపించేలాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా లింకులు క్లిక్ చేసినప్పుడు ఫిషింగ్ అటాక్ అంటాం. దాంట్లో కూడా లెజిటిమేట్ సైట్ లాగానో, లెజిటిమేట్ యాప్ లాగానో, లెజిటిమేట్ వెండర్ లాగానో కనిపిస్తుంది, కానీ లెజిటిమేట్ కాదు. మనం అది కొంచెం విచక్షణ ఉపయోగించుకొని చూడడం అనేది చాలా ముఖ్యం. రైట్ శ్రీనివాస్ గారు, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. తప్పకుండా కుటుంబాలు, వ్యక్తులు కూడా అప్రమత్తం అవ్వాలి. బ్యాంక్తో దగ్గరగా అనుసంధానం అయ్యి ఎప్పటికప్పుడు అకౌంట్స్ చెక్ చేసుకోవడం చాలా అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.